తాజాగా అంబటి రాంబాబు గారు ఒక విచిత్రమైన ప్రకటన చేశారు. అది కూడా మద్యం గురించి. ఈ ప్రకటన విన్న మందుబాబులకు కిక్కు మొత్తం దొబ్బిదనమాట. ఉన్న కిక్కు మొత్తం దిగిపోద్ది. అంత అద్భుతమైన క్లారిటీ ఇచ్చారు. అది కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకు చేయలేకపోయాం అని చెప్పడానికి. అసలు ఎవరు అడిగారు ఇప్పుడు? సంపూర్ణ మద్యపాన నిషేధం మేము చేయలేకపోయాం, అది చేయలేకపోయాం, ఇది చేయలేకపోయాం అని చెప్పుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే దానికి విచిత్రమైన వింత వాదనలు వినిపించడం అంటే కాస్తంత హాస్యాస్పదంగానే ఉంటుంది. కాకపోతే ఓకే, ఆయన తనదైన శైలిలో వివరణ ఇచ్చారని అనుకోవాలి. కాకపోతే ప్రజల ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఓకే, ఆయన చాలా మంచి నాయకుడు, గుర్తింపు నాయకుడు. మొన్న ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన్ని పొగిడేశారు. ఆయన మనసు వెన్న అంటూ. నిజంగా అలాంటిదే. పైకి ఆయన హడావుడిగా మాట్లాడినా, గంభీరంగా ఉన్న ప్రత్యర్థులకు ఆయన ఫైర్ బ్రాండ్గా లెఫ్ట్ అండ్ రైట్ సెటైర్లు, అది కూడా ఆయన చాలా కామెడీగా సెటైర్లు వేస్తూ ఉంటారు. అందులో ఆయనకు మించిన నాయకుడు, తిరుగులేని నాయకుడు ఇంకా పార్టీలో ఎవరు లేరు. అలా ఒక పేరు నాని గారు, ఈయన ఇలా కొంతమంది, ఇంకా కొడాలి నాని గారు అంటే ఆయన స్టైల్ వేరు. కాకపోతే అంబటి రాంబాబు గారిది ఒక డిఫరెంట్ స్టైలు. అటువంటి నాయకుడు పార్టీకి చాలా అవసరం కూడా. కాకపోతే ఆయన తాజాగా ఈ మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు అనడానికి ఆయన ఇచ్చిన విచిత్రమైన వివరణ ఏంటి అంటే, మద్యాన్ని రాష్ట్రంలో నియంత్రిస్తే పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ రీతుల్లో మద్యం రాష్ట్రంలోకి వచ్చేస్తుంది. అదే సమయంలో నాటుసారా పెరిగిపోయే ప్రమాదం ఉంది. దీనిని అరికట్టడం చాలా కష్టం. అందుకే మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయలేకపోయాం. అందుకే పేదలకు అందుబాటులో లేని విధంగా మద్యం ధరలను ఆకాశానికి పెంచేశాం. అక్రమ మద్యం పక్క రాష్ట్రాల నుంచి వచ్చేస్తే మరి అధికారులు ఏం చేస్తారు? ఇప్పుడు ఎక్సైజ్ వాళ్ళు ఇప్పుడు నాటుసారా తయారీ పెరిగిపోతుందంటే ఎక్కడికక్కడ ఎక్సైజ్ వాళ్ళు చేసే పని అదే కదా. నాటుసారా బట్టీలకు వెళ్తారు, వాటిని పగలగొడతా ఉంటారు, అరెస్టులు చేస్తూ ఉంటారు. అక్రమ మద్యాన్ని, నకిలీ మద్యాన్ని ఎక్కడైనా తయారు చేస్తూ ఉంటారు, వాటి మీద దాడులు చేస్తూ ఉంటారు అధికారులు. అంటే మేము చేయలేమని చెప్పడమా ఒక రకంగా? అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం ఓకే, చేయలేకపోయని చెప్పండి అంతే తప్ప అక్రమ మద్యం వచ్చేస్తుంది కాబట్టి అంటే ఇప్పుడు రాకుండా ఉంటుందా? తెచ్చుకున్నోడు తెచ్చుకోవట్లేదా? అది ఏదో చిన్న తరహా ఊరు. ఇంకా భారీగా వచ్చేస్తుంది అంటే దాన్ని అడ్డుకట్ట వేయడమే కదా, అది రాకుండా చూడడమే కదా ప్రభుత్వం పని. అది వచ్చేస్తుందని అని అంటే దాని అర్థం ఏంటి? మేము చెయ్యమని చెప్పి దాని అర్థం. అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసేస్తే కనుక పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం వచ్చేస్తుంది, అది తాగేస్తారు, జనాలు చచ్చిపోతారు అని చెప్పడం. అది రానివ్వకుండా కట్టడి చేసి దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించి అప్పుడు కదా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాము అని చెప్పి ఏదైనా ఒక కొత్త మార్గం చెప్పాలి. మేము చేయాలని కొత్త ఆలోచన చేస్తున్నాం, ఈసారి ఆ దిశగా మా ఆలోచనలు ఉంటాయి, మా నిర్ణయాలు ఉంటాయని ఏదో చెప్పాలి. అంతే తప్ప పక్క రాష్ట్రం నుంచి నకిలీ మద్యాలు వచ్చేస్తాయి, అందుకే మేము సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలేకుండా రేట్లు పెంచేసాం అంటే ఒప్పుకుంటున్నారనమాట. రేట్లు పెంచేసి వాళ్ళ టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఏంటిది వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా, అమ్మఒడి నాన్నబుడ్డి అనేదాన్ని ఒప్పుకుంటున్నట్టు అయింది ఇలా చేయడం. మరి మేమే రేట్లు పెంచేసాం, కావాలని రేట్లు పెంచేసాం అదే. కాకపోతే ముందు చెప్పిన లాజిక్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లాజిక్ బాగుంది. బ్రాండ్లు మార్చడం వల్ల క్రమక్రమంగా మద్యం మీద విరక్తి పడుతుంది. అలాగే రేట్లు పెంచడం వల్ల ఒక హాఫ్ తాగేవాడు క్వార్టర్ తాగుతాడు. అందుకే మేము బ్రాండ్లు మార్చి మద్యం ధరలు పెంచాము, ప్రభుత్వమే మద్యం అమ్మకాలు కూడా నిర్వహిస్తుంది, బెల్ట్ స్టాపులు తీసేసాము. ఇది క్రమక్రమంగా చేసుకుంటూ పోతే మద్యపాన నిషేధం అనేది అమలు జరుగుద్ది అనేది వాళ్ళు చెప్పింది. అది ఓకే, నిర్మాణాత్మకంగా ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా ఈ వింత వాదన చూస్తుంటేనే చాలా విచిత్రంగా ఉంది.